సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఇది మన సనాతన ధర్మం యొక్క ఆ, విశిష్టత, ప్రత్యేకత, దాని యొక్క స్పెషాలిటీ. దీన్ని ఎందుకు చెప్తానంటే, మోదీ గారు 21st నుంచి యుఎస్ క్వాడ్ మీటింగ్స్కి వెళ్ళారు కదా. దాంట్లో అతను మాట్లాడుతూ సర్వికల్ క్యాన్సర్ గురించి మన ఇండియాలో వ్యాక్సిన్ కనుక్కున్నారు మన ఇండియన్ సైంటిస్టు. తర్వాత ఏమో ఆ సర్వికల్ క్యాన్సర్కి మందులు, ట్రీట్మెంట్ కూడా తక్కువ ఖర్చుతోటి ఇండియాలో జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే మన జనరిక్ మెడిసిన్స్ గురించి కూడా అతను చెప్పారండి. జనరిక్ మెడిసిన్స్ 1/10 1/5 ద కాస్ట్ ఆఫ్ ద బ్రాండెడ్ మెడిసిన్స్ ఇచ్చేస్తున్నారు. సో ఈ ఈ ఈ మీటింగ్లో ప్రత్యేకంగా ఏం చెప్పారంటే, లెట్ us ఎయిమ్ ఫర్ వన్ వరల్డ్, వన్ గుడ్ హెల్త్. అందరూ ఆరోగ్యకరంగా ఉండాలి. అదే చెప్పిన సర్వే జనా సుఖినో భవంతు. సో మోదీ గారు అంటే ఒక ట్రూ లీడర్ తాలూకు ఆలోచన సరళి ఎలా ఉంటుందండి. ఎంతసేపు నేను, నా దేశం, లేదంటే పక్కవాడు నాశనం అయిపోవాలి, నేను బాగుండాలి, అమెరికా సాగాలి, అలా ఉంటుంది. ఎంతసేపు అవతల ఏ స్టేబుల్ కంట్రీ ఉన్నా వాడిని అక్కడ రచ్చ సృష్టిస్తాడు. ఆఫ్ఘనిస్తాన్ ఒక రావణ కష్టం కింద మనదాకా ఇప్పటికీ ఎలాగ ఉంది. తర్వాత సద్దాం హుస్సేన్ ఇరాక్, మన అతను కర్నల్ గదాఫీ, ఆయన్ని వాళ్ళు పాపం వాళ్ళ తోచిన మట్టుకు వాళ్ళు బాగానే చేసుకుంటూ పోతున్నారు. స్టేబుల్గానే ఉండింది ఆ టైంలో. వాళ్ళను చూసి వాళ్ళు మొత్తం నాశనం ఇప్పటికి కొట్టుకు చేస్తున్నారు. ఏమవుతుందో ఎవరు లేడో తెలియదు అక్కడ, ఇరాక్లో కానీ లిబియాలో కానీ. సో ఇదండి, అలాంటి భావజాలం కాదు మంది. మోదీ గారు, ఇండియన్స్ వీఆర్ డిఫరెంట్. మన అవతల వాళ్ళకి అపకారం చేద్దామనే ఉద్దేశం ఎప్పుడు ఉండదు మనకి. మన మొత్తం సమస్త లోకాలు, ఆ ప్రాణులు, జీవరాశులు, చరాచర జీవరాశులు, ఆ తర్వాత రాళ్ళు, రప్పలు, పంచభూతాలు అన్నీ కూడా హ్యాపీగా ఉండాలని మనం కోరుకుంటాం. సరే, సో కాంట్రాస్ట్ చూసారా మోదీ గారికిను రాహుల్ గాంధీకిను? అక్కడ వాళ్ళు ఏం చేశాడు, ఏం మాట్లాడాడు ఆయన రాహుల్ గాంధీ. మన దేశం గురించి ఏమిటేమిటో చెప్పాడు పాపం. ఎందుకు చెప్పాడో తెలియదు. వాళ్ళు దానివల్ల ఓట్లు వచ్చేస్తా అనుకున్నాడా? ఎవడేస్తాడు ఓటు? ఇప్పుడు అందరినీ ఇంచుమించు సర్దార్లో చీ అన్నారు, సిక్కులే చీకొట్టారు. ఏంటి మాకు సో పగడి ధరించి మేము వెళ్ళామా? మా గురుద్వారాకి మమ్మల్ని వెళ్ళనివ్వట్లేదా? అది తప్పు మాట కదా, అది లేని మాటలు. అబద్ధాలు చెప్తే ఒకే అబద్ధం అలా చెప్తుంటే బాగుంటుందని అతను ఉద్దేశం. మొదటి నుంచి అతనే లాజిక్ అదే. ర్యాపిడ్ డీల్ అదే కూడా చెప్పాడు కదా, అదో స్కామ్ అయిపోయింది చాలా చెప్పాడు. అక్కడ కోర్టు చెప్పింది బాబు ఇది కాదు. అలాగే ఒక అబద్ధాన్ని రిపీటెడ్గా చేస్తే అది నిజమైపోతుందన్న చిన్న భ్రమ ఉంది దానికి. ఆ లాజిక్లో పోనీ మన ఇండియన్ గడ్డ మీద చేసాడు బాగానే ఉంది. అది ఫారెన్ గడ్డలో కూడా అదే పని చేస్తే కొంచెం దొరికిపోతారు. ఒకే తప్పు ఎన్నిసార్లు చేసి దాన్ని అడ్వాంటేజ్ కింద తీసుకుని గెలుద్దామని అనుకుంటే ఒక తప్పు అంటే అదే ఒక బ్యాడ్ లాజిక్. ఆ ప్రయోగం ఒకసారి పనిచేస్తుంది, 2 సార్లు పనిచేస్తుంది, తర్వాత అందరూ చీ అంటారు. ఇలాంటి అబద్ధాలు చెప్పి గెలుద్దాం అని ట్రై చేస్తే. సో అదండి కాంట్రాస్ట్. ఒక ట్రూ గ్రేట్ లీడర్కి ఒక మామూలు అనామకుడైన రాహుల్ గాంధీకి ఉన్న తేడా అలా ఉంటుంది సార్. గమనించండి, మన దేశానికి కావాల్సింది ఇలాంటి ప్రోగ్రెసివ్ థింకింగ్ ఉన్న దేశానికి కాదు, ప్రపంచానికి కావాల్సిన మనిషి అండి మోదీ గారు. ఈజ్ నాట్ అ మ్యాన్ ఫర్ ఇండియా, మొత్తం వరల్డ్ లీడర్ అతను. ప్రపంచాన్నే ఒక మంచి దారి పట్టించగలిగే శక్తి ఉన్న మహాత్ముడు. ఎక్కువ చెప్తే మోదీ భయం చేస్తానంటారు మీరు కొంతమంది. ఎంత చెప్పినా ఎక్కువ కాదు మోదీ గారి గురించి నా ఉద్దేశంలో. సో మీరు అర్థం చేసుకుంటే మంచిది, అర్థం చేసుకోకపోతే అది మీ కర్మ. జై శ్రీరామ్.
హర హర మహాదేవ్.